ఒంటరిగా ఉన్నప్పుడు ఇదిగో యావదాస్తిని కోల్పోయాడు. కొని లోతు కోల్పోయింది ఆస్తే కదా అని ఒకవేళ మనం అనుకుంటే, ఆనాడు విడిపోయినందుకు గాను లోతుకి ఆస్తి నష్టం జరిగితే, ఈ రోజు మనం సంఘ సహవాసానికి దూరం అయితే మన ఆత్మకే నష్టం. ఆనాడు ఆస్తిని కోల్పోయిన లోతు మరలా అబ్రహాము గారి చేత ఆస్తిని సంపాదించుకున్నాడు, పొందుకున్నాడు. ఈ రోజు సంఘ సహవాసంలో నుంచి మనం బయటకు వస్తే, దేవుని యొక్క సహవాసంలో మనం ఉండకపోతే మన ఆత్మకి నష్టం. అది ఇంకొకటి తిరిగి తెచ్చిచ్చే అంత స్థాయి ఎవరికి లేదు. అందుకే పెద్దలు అంటారు కదా, కలిసి ఉంటేనే కలదు సుఖం. మనం కలిసే ఉండాలి. సంఘం అనగానే ఇదిగో ఒక శరీరము ప్రియమైన వాళ్ళారా, ఇదంతా కూడా ఎవరు కూడా విడిపోయి నా ఇష్టము ఇది నా మధ్య ఇవన్నీ లేవు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు విస్తరించబడ్డారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కానీ విడిపోయిన తర్వాత లోతు ఏమైపోయాడు చెప్పండి? అదే వాళ్ళిద్దరు విడిపోకుండా ఉండుంటే ఇంకా అత్యధికమైనటువంటి స్థితిలో వాడు ఉండేవాళ్ళేమో కదా. గుర్తుపెట్టుకోండి, సంఘముతో ఎప్పుడు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి.